వాడతారు. చాలా క్లియర్గా ఈ పనంతా చేయడానికి మీరు అన్నట్టుగానే వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఎలా సంపాదించవచ్చు, ఏ రకాలుగా సంపాదించవచ్చు అని మొత్తం అన్నీ వేసుకున్నారండి ప్లాన్. ఇసుక, లిక్కర్, అంతే కదా. అవన్నీ ముందు లేకపోతే వచ్చి రాగానే లిక్కర్ పాలసీలు మారిపోయినాయి, వచ్చి రాగానే శాండ్ పాలసీలు మారిపోయినాయి, అన్నీ నాట్ ఓన్లీ మైనింగ్ పాలసీలు మారిపోయినాయి, ల్యాండ్ ఇవి వచ్చేసినాయి, మట్టి మాఫియాలు తయారైపోయినాయి కదా. అన్నిట్లాగానే ఇది కూడా జరిగింది అనేది ఒకటి కన్ఫర్మ్ అవుతుంది మనకి, ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. దాన్ని ఏమంటారు, సర్కమ్స్టాన్షియల్ దీని ప్రకారం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఇవాళ మా ఆంధ్రజ్యోతి పత్రిక వేసిన స్ట్రైట్ క్వశ్చన్ ఏంటది, ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్చినందుకు అరవింద్ కేజ్రీవాల్ సీఎంని, అప్పటి డిప్యూటీ సీఎంని, ఇంకా చాలా మందిని లోపలేశారు కదా, బెయిల్ కూడా రాలేదు కదా చాలా కాలం. మరి ఇక్కడ నిర్ణయాలు మార్చేసి, విధానాలు మార్చేసి, నిబంధనలు సడలించి, ప్రొక్యూర్మెంట్ పాలసీని మార్చిన పెద్దలు ఏది? ఛార్జ్ షీట్లో కూడా లేరు. శిక్షా సంఘం దేవుడు ఎరుగు, ఛార్జ్ షీట్లో కూడా లేరు. దట్ ఈస్ ద పాయింట్. దాని మీద మీ అనాలిసిస్ చెప్పండి ప్లీజ్. అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నది ఆ పాయింట్ మీదే. ఇందాక కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు కత్తితోటి స్పూన్ తోటి పొడవటం కాదు. ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్లో ముందర శవాన్ని చూసిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరో 10 అడుగులు గాయం ఉంది అని రాశాడు అనుకోండి. అది పోస్ట్ మార్టంకి వెళ్ళిన తర్వాత 8 అడుగుల గాయం అని రాశాడు అనుకోండి, వాడైతే చచ్చిపోయాడు అక్కడ అంతే. కానీ 10 అడుగులు కాదు 8 అడుగులు అని రాస్తే, ఇదిగో చూసారా 10 అడుగులు కాదు 10 అడుగులు కాదని చెప్తాం ఎట్లా ఉందో, ఇది కూడా అట్లా వైసీపీ వాళ్ళు చెప్పేది అట్లా ఉంది. వాడు చచ్చిపోయింది వదిలిపెట్టారు, వాడు చచ్చిపోయింది వదిలిపెట్టారు. గాయం ఎంత అయిందనే దాని మీద గాయం అది 10 అడుగులు కాదు 8 అడుగులు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే, చూసావా 10 అడుగులు కాదు 10 అడుగులు కాదు 10 అంగుళాలు కాదు అని చెప్పటం మొదలుపెట్టి, ఇది వాళ్ళు చేస్తున్న పని. ఇక్కడ మనకి వీళ్ళు ఇక్కడ మొత్తం ముందరి నుంచి కుట్రతోటి చేశారు అనేది ఇప్పుడు జరిగిన అన్ని ఇవి చూస్తే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఇన్ఫరెన్స్లు తీసుకుంటే అదే ప్రూవ్ అవుతుంది. ఈ మొత్తం వీళ్ళు తప్పించుకున్నాం అని చెప్తున్నారు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఏం చెప్పాడు, మా వైవి సుబ్బారెడ్డి గారు చాలా అద్భుతమైన పని చేశాడు, ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళకపోతే ఈ పాటికి మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా చెప్పాడు. వాళ్ళు ఎంత ఆనందపడ్డా, వాళ్ళు ఎంత ఇదైనా, ఇక్కడ ఒక 5 పేర్లు మీకు చదివి వినిపిస్తాను వెంకటకృష్ణ గారు. పల్లి ఈశ్వర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిలేటివ్, ఇతను టీటీడీలో జూనియర్ అసిస్టెంట్, ఇతనే అక్కడ అవన్నీ ట్యాంపర్ చేసింది. పేరూరి జగదీశ్వర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి రిలేటివ్, జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్, ప్లాంట్ విజిట్స్ చేసే అతను. కాశిరెడ్డి హర్నాథ్ రెడ్డి A31, ఇతను కూడా భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి, దాదాపుగా రిలేటివ్. మద్ది విజయ్ భాస్కర్ రెడ్డి A34, ఇతను ఈ మొత్తం అంటే వీటికి డైరీ ఎక్స్పర్ట్. ఇతనే ఆ కులకర్ణి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నది. అంటే ముందర ఎట్లయినా సరే ఈ నెయ్యి విషయం బయటకు వస్తుంది, దీన్ని టెస్టులు జరిపించాలి అన్న ఉద్దేశంతో ముందు నుంచి కుట్ర పన్నుకొని ఈ మధ్య విజయభాస్కర్ రెడ్డి, ఇతను వైవి సుబ్బారెడ్డి బంధువు. మిగతా వాళ్ళందరినీ అంటే ఆ ఎన్డీడీబీ వీటిలో పనిచేసిన, ఆ ల్యాబుల్లో పనిచేసిన వాళ్ళందరినీ, ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టుకొని వాళ్ళని ప్యాంపర్ చేసి, అయినా వాళ్ళకు కూడా కొంచెం బుద్ధి ఉండాలి. అంత చదువుకున్నారు సైంటిస్టులు, నిజాయితీగా రిపోర్ట్లు ఇవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు కదురు చిన్నప్పన్న A24, ఇతను వైవి సుబ్బారెడ్డికి సాక్షాత్తు పిఏ. నా పిఏ కాదు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాడు వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు సిట్ ఛార్జ్ షీట్లో 5 చోట్ల ఉన్నది ఈయన పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అని. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, వీళ్ళందరూ ఇందులో 8 అడుగులే ఉంది, 8 అంగుళాలే ఉంది అని చెప్పి ఎట్లయితే ఆనందపడుతున్నారో, వీళ్ళందరినీ చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే మీరు చెప్పినట్టు సిట్ ఛార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు లేకపోవడం అనేది అది కనపడుతూనే ఉంది, మన అందరికి కనపడుతూనే ఉంది. కాకపోతే వాళ్ళకి సంబంధించిన మనుషులందరూ ఈ నేరంలో పాలు పంచుకొని ఉన్నారు. మొత్తం టీం అంతా ముందే ఎగ్జాక్ట్లీ ముందర ముఠాని